రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని పలు మండలాల్లో సీఎం సహాయక నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ ఆది శ్రీనివాస్ పాల్గొని ముఖ్యమంత్రి సహాయక నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిమ్మపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు సుంకె మాధవి ఇంటి స్లాబ్ను ఆది శ్రీనివాస్ పరిశీలించారు. ఇంటిని చూసి ఆనందంతో లబ్ధిదారులు కన్నీరు మున్నీరు కావడంతో చూసి ప్రజల సంక్షేమమే తన ప్రభుత్వ ధ్యేయమని ఆయన అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజల సొంతింటి కళ నెరవేరుతుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గానికి 35,000 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించారని ఆది శ్రీనివాస్ తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కనిపించలేదని, ఇందిరమ్మ ప్రభుత్వ హయాంలో పేదలకు సొంత ఇల్లు కట్టిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు, రైతు వర్గానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలని అమలు చేసేటువంటి సందర్భం మనం అనేక చూసినాం. ఆనాడు కూడు కూడు గుడ్డ నినాదమే కానీ, గరీబీ హటావో అనే నినాదమే కానీ, పోడు భూములు పంపిణీ చేసే కార్యక్రమం కానీ, లేదు ఎండాకాలం వచ్చింది పనికి హామీ ఆహార పథకాలు, ఉపాధి పథకాలు పెట్టినటువంటి సందర్భాలే కానీ, బ్యాంకులు జాతీయకరణ చేసినటువంటి సందర్భాలు కానీ, రాజ్య బలం రద్దు చేసినటువంటి అంశం కానీ, పేదలకు ఉపయోగపడేటువంటి ప్రతి కార్యక్రమాన్ని అమలు చేసింది ఆయా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే. రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన సందర్భం అయితే, ధాన్యం కొనుగోలు కేంద్రాలు మద్దతు ధరకు తీసుకునేటువంటి కార్యక్రమంతో పాటు ఈరోజు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత యథావిధిగా పేద ప్రజలకు సంక్షేమాన్ని అందించాలని చెప్పని చేస్తున్న కార్యక్రమాన్ని మీరందరూ కూడా గమనిస్తున్నారు. ఈ ఇందిరమ్మ రాజ్యం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదన స్వీకరించకంటే ముందు ఇదే సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించిన చెక్కులు లెక్క చూస్తే, అంతకంటే ముందు ఆర్థిక సంవత్సరంలో 400 పైచిలు కోట్లు ఇస్తే, మనం వచ్చిన తర్వాత 836 కోట్లు ఇస్తాం. అంటే డబుల్ వాళ్ళకోవడం జరిగింది. ఆ రోజు తెలంగాణ పేట అధికారంలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నిమ్మపల్లిలో నూతన ప్రజాస్వామ్య విప్లవం ద్వారా ఈ ప్రాంతానికి అభివృద్ధి చెప్పిన భావాలతో విప్లవ భావాలతో ముందుకు పోయేటువంటి గడ్డగా మన ప్రాంతం అనేక సందర్భాల్లో కూడా